హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మీరు మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసి కుట్టుకోవాలనుకుంటున్నారా? అయితే సింపుల్ మెథడ్తో మీకు సెట్ అయిన బ్లౌజ్ని ఇలా లైనింగ్ పైన పెట్టి ఏ విధంగా కటింగ్ చేయాలో సింపుల్ మెథడ్తో నేను కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ముందుగా మన ఆది బ్లౌజ్, అలాగే బ్లౌజ్ పీసు, లైనింగ్. ఆది బ్లౌజ్ని ఈ విధంగా 2 మడతల మీద మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కొలత ప్రకారం కటింగ్ చేసి చూపిస్తాను. లైనింగ్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా 2 మడతల మీద వేసుకోవాలి. సరి సమానంగా వేసుకుని కింద సైడు ఎగుడు దిగుడిని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని ముందుగా కింద సైడు కింద సైడు మడత పెట్టి కుట్టుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా క్లాత్ని మనం లైనింగ్ పైన తీసుకోవాలి. ఒక పావంగులు అంత క్లాత్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే పొడవు అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ కుట్టు కోసం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని ఇలా పర్ఫెక్ట్గా 2 మడతల మీద వేసుకుని ఇలా చంక సైడు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్ వచ్చి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ బ్లౌజ్ చూసారా, బాగా డీప్ నెక్ కాదు. ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు మెడ అనేది పెరుగుతుంది. ఇలా పెరక్కోకుండా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో గట్టిగా ఇలా లాగి పట్టుకోవాలి. ఒకసారి టేప్ తీసుకుని కూడా మనం చూసుకోవచ్చు, మన మెడ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. ఈ మెడ కుట్టిన తర్వాత 3 వస్తుంది. కుట్టిన తర్వాత 3 చూసారు కదా. మన బ్లౌజ్ని ప్రహారం పెట్టుకుని చూసుకోవాలి. చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టాం కదా, మన చేతుల సైడు అక్కడ కూడా కరెక్ట్గా పెట్టుకుని నెక్ సైడు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం ఒక అరంగుళం పెంచుకోవాలి. నెక్ సైడ్ ఒక పావంగుళం పెంచుకోవాలి. తర్వాత మన షోల్డరు కలిపి కుట్టుకోవడానికి పైన ఒక అరంగుళం పెంచుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మన చంక మూలన ఫిట్టింగ్ దగ్గర ఇలా ఒక అరంగుళం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నడుము సైడ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మన నెక్ వచ్చి మన బ్లౌజ్ ప్రకారం ఇలా తీసుకోవాలి. తీసుకుని కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మనం ఫిట్టింగ్ దగ్గర మార్క్ చేసాం కదా, కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మనం టక్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ తీసుకోవాలి. కుట్టు కోసం మనం పెంచుకున్నాం కదా, అవి కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్లాత్ని పెంచుకోవటం మాత్రం మర్చిపోకూడదు, లేకపోతే మనకి పొడవు అనేది తగ్గిపోయి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సింపుల్ మెథడ్తో మనం బ్లౌజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. అలాగే మనం భుజాల వైపు కూడా ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అలాగే మనం కుట్టు దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇప్పుడు మనం నెక్ పొడవు తీసుకున్నాం కదా, ఒకసారి టేప్ మనం పైన మన నెక్ పొడవు ఎంత ఉందని చూసుకుని కింద సైడ్ కూడా అంతే తీసుకోవాలి. ఇలా నెక్ పొడవు తీసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని కుట్టు కోసం కూడా ఒక పావంగులు పెంచుకోవాలి. కుట్టు కోసం కూడా ఒక పావంగులు అనేది పెంచుకోవాలి. నెక్ సైడ్ ఒక పావంగులు అనేది సరిపోతుంది. ఇలా బాక్స్ లాగా గీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన నెక్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, ఎంత సింపుల్గా మన ఆది బ్లౌజ్తో ఈ విధంగా డ్రా చేసుకుని మనమే సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఒక 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పైన కూడా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని
మనం టక్స్ కుట్టుకోవడానికి ఒక రంగులో అంత క్లాత్ని మడత పెట్టి కుట్టుకుంటాం కదా, దానికోసం ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ తీసుకుని మనకి పర్ఫెక్ట్గా మనం మార్క్ చేసాం లేదని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నడుము సైడు అలాగే సంక సైడు మన షోల్డర్ సైడ్ కూడా చూసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. చూసారు కదండి, సింపుల్గా నేను డ్రా చేసి చూపించాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకుని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. క్లాత్ని క్రాస్గా వేసేటప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం 2 అంగుళాలు ఈ సైడు, 2 అంగుళాలు ఈ సైడు మార్క్ చేసుకుని లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుంటే మనం కరెక్ట్గా మడత పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలా లైన్ గీసుకుని ఇలా లోపలికి మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని కరెక్ట్గా మనం క్రాస్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్కకి క్లాత్ సరిపోతుందో లేదనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన నెక్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి కదా. నెక్ కోసం 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ వచ్చి 6.5 అంత పొడవు ఉంది. ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకుని మన ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఒక 6 అంగుళం అంత గ్యాప్లో ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ 1 అంగుళం, ఫిట్టింగ్ సైడ్ 1 అంగుళం తీసుకుని ఇలా షేప్ తీసుకోవాలి. ఈ విధంగా మన ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు టక్స్ నార్మల్గానే మనం ప్రతి బ్లౌజ్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా హుక్ సైడ్ నుంచి 4 అంగుళాలు, పైన 2.5, కుట్టు కోసం ఇటు 1 అంగుళం, ఇటు 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని చంక మూల నుంచి కూడా డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు సింపుల్గా దాని ప్రకారం మనం కుట్టేసుకోవచ్చు. హుక్ సైడ్ డాట్ కోసం 6 అంగుళాలు ఉంది, దాని మధ్యలో పెట్టుకుని ఇలా లోపల 2.5 దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా మన ఆది బ్లౌజ్ కొలతలతో ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. కటింగ్ చేసుకునే ఇలాగా రెండో దానికి కూడా మనకి గుర్తుగా ఉండటానికి ఈ విధంగా 3 డాట్ల దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని తీసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం మన షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ తీసుకుని షేప్ బెల్ట్ ఎంత ఉందనేది టేప్తో కొలుసుకోవాలి. ఇలా కొలిసినప్పుడు కుట్టిన తర్వాత 3 అంగుళాలు ఉంది, ఇటు 2.5 ఉంది, దాని ప్రకారం మనం కొలుసుకోవాలి. 3 అంగుళాలు. అలాగే వెడల్పు కూడా మనం కొలుసుకోవాలి. కుట్టిన తర్వాత 2.5. అలాగే కుట్టు కోసం మనం పెంచుకుని కుట్టిన తర్వాత అంత వస్తుంది. కుట్టు కోసం ఇట్లా క్లాత్ని పెంచుకోవాలి. ఇలా పెంచుకుని మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఆది బ్లౌజ్ కొలతలతో సింపుల్గా బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఈ విధంగా 4 మడతల మీద వేసుకుని ఎక్స్ట్రా మనకి జాయింట్ అనేది వస్తుంది. ఇలాగా 2 పక్కలనే జాయింట్ కోసం ఈ విధంగా వేసుకుని క్లాత్ని మనం 2 పక్కలని జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుని కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం కొలుసుకోవాలి. కింద సైడు మనం మడత వేసి కుట్టుకుంటాం కదా, దానికోసం స్కేల్ తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ని
తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు బ్లౌజ్ ఇలా పెట్టి హ్యాండ్స్ని పొడవు ఎంత ఉందనేది కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుని ఎక్స్ట్రా మనం కుట్టు కోసం కూడా పెంచుకోవాలి. అలాగే చంక ఫిట్టింగ్ సైడ్ కూడా పెంచుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం పెంచుకోవాలి. అలాగే కుట్టు కోసం కూడా పెంచుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం షేప్ తీసుకోవాలి. చంక రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా కానీ సింపుల్గా మనం ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ పెట్టి నేను కటింగ్ చేసి చూపించాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా ఆర్మోల్ షేప్ను ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ షేప్ను కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ ఆ రెండు జాయింట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. అప్పుడు కుట్టుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇలా రెండు మడతల మీద వేసి మనం కటింగ్ చేసిన లైనింగ్ని వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఈ విధంగా వేసుకుని కటింగ్ చేసేటప్పుడు ఒక అంగుళం ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా. మీకు కానీ మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలని ఆశ ఉంటే కనుక ఈ విధంగా కటింగ్ చేసి మీరు కుట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకోవటమే. నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టుకోవాలనేది సింపుల్గా కుట్టి నేను మీకు చూపిస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్.